ఛానల్. సో ఈ రోజు మీకు ఎవరు కన్నింగ్ గేమ్ ఆడారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్, డీమాను, తనుజ వీళ్ళు నలుగురు ఏం చేస్తున్నారంటే ఇక్కడ తనుజ ఫస్ట్ నుంచి ఒక మాట చెప్తుంది, నేను ఇమ్మునే తీస్తా, ఇమ్మునే నా టార్గెట్, ఎందుకంటే ఇమ్ముకి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి కాబట్టి ఇమ్మునే నా టార్గెట్. ఇక్కడ కళ్యాణ్ కూడా నేను గేమ్లో ఉంటే ఏం చేస్తాను అంటే నేను గేమ్లో ఉంటే ఖచ్చితంగా టాప్, ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వచ్చినాయో వాళ్ళనే తీస్తా అని ఇక్కడ కళ్యాణ్ కూడా చెప్తాడు. ఇప్పుడు నేను గేమ్లో లేను కాబట్టి నేను కళ్యాణ్కి సపోర్ట్ ఇమ్ము అన్నకి సపోర్ట్ చేస్తా అని చెప్తాడు. సో ఇవన్నీ కళ్యాణ్ కూడా చెప్పకనే ఇక్కడ ఒక పాయింట్ వదిలాడు, అంటే టాప్లో ఉన్న వాళ్ళనే తీయాలని చెప్పాడు. అదే సంజన చెప్తుంది. మళ్ళీ తనుజ కూడా ఫస్ట్ ఇమ్ముని తీస్తా, అలాగే భరణి గారు ఇమాన్యుయల్ తీస్తాడు, సుమన్ అన్న ఇమాన్యుయల్ తీస్తాడు, నేను ఇమాన్యుయల్ తీస్తాను. సో మీరు ఎవరిని తీస్తారంటే సంజన డీమాని తీస్తా అంటది. సో లేదు అయితే డీమాని తీస్తారు, మీరు ఇమ్ముని ఎందుకు తీయరు అంటే నేను తీయను, నాకు కొంచెం ఫస్ట్ నుంచి కొంచెం పాజిటివ్ కార్నర్ అంటే సాఫ్ట్ కార్నర్ ఉంది, నాకు కొడుకు కాబట్టి మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది కాబట్టి నేను తీయను. డీమాన్ కూడా టాప్లో ఉన్నాడు కదా, డీమాన్ కూడా మనకు కాంపిటీషనే కాబట్టి నేను డీమానే తీస్తా అంటది. తర్వాత లాస్ట్కి ఒక మాట అంటది, హౌస్ డెసిషన్ అంటది. హౌస్ డెసిషన్ అని అంటది. ఏంటంటే ఒకవేళ అందరూ కనుక మీరు ఇమాన్యుయల్ అంటే నేను కూడా ఐ విల్ గో విత్ హౌస్ డెసిషన్ అన్నట్టుగా చెప్తుంది. చెప్పగానే ఇక్కడ తనుజకి ఎందుకు కోపం వస్తుంది, మేము ముగ్గురమే బ్యాడ్ అవ్వాలా అంటే బ్యాడ్ అయ్యేది ఏముంది, నువ్వు ఆల్రెడీ బయట చెప్పావు కదా, ఇక్కడ ఎందుకు ఈ కొత్త పాయింట్ తీసింది, సంజనాన్ని టార్గెట్ చేయడం కాకపోతే ఇక్కడ ఎందుకు ఈమె కొత్త పాయింట్ తీసింది అంటే మేము ముగ్గురము బ్యాడ్ అవ్వాలి, నువ్వు బ్యాడ్ అవ్వకూడదు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేసింది. ఇక్కడ ఎందుకు అంత అరవాలే, నువ్వు ఆల్రెడీ బయట చెప్పావు నేను ఇమాన్యుయల్ని తీస్తా, భరణి ఇమాన్యుయల్ తీస్తాడు, సుమన్ అన్న ఇమాన్యుయల్, మేము ముగ్గురం ఇమాన్యుయల్, మేము ఫిక్స్ అయినాం. సో మీకు నలుగురు చేతిలో మీరు ఎవరినన్నా పెట్టండి, మీరు ఎవరినన్నా మార్చుకోండి, సో మేము ముగ్గురు మాత్రం ఫిక్స్ ఇమాన్యుయల్నే తీస్తామని చెప్పిన దానివి ఇమాన్యుయల్ మీదనే ఉండక లాస్ట్లో అక్కడ సంజన గారు డెసిషన్ మార్చుకోగానే కోపం వచ్చి అయితే నేను కూడా డెసిషన్ మార్చుకొని అప్పటికప్పుడు వచ్చింది ఒక ఆలోచన, ఇక్కడ ఒకటి ఏదైనా చేంజ్ చేద్దాము, ఇక్కడ నేను స్క్రీన్స్ పై సంపాదించుకుంటా, ఇక్కడ నేను ఇప్పుడు ఈరోజు నేను ఎపిసోడ్లో కనబడాలి, ఈరోజు నాదే చూడాలి, సో నేను ఇక్కడ సంపాదించుకుంటా అని చెప్పేసి నువ్వు తక్కువ దూరినావు, మధ్యలో దూరి నేను సంజన అన్నావు. ఫస్ట్ ఏం మాట్లాడినావు, సంజన గారు ఉండాలి, సంజన గారికి 0 వచ్చింది, పాపం సంజన గారిని తీయద్దు అని చెప్పిన దానివి ఇప్పుడు ఎందుకు మళ్ళీ సంజన పేరు చెప్పినవు, సంజన పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే నీకు అక్కడ ఇమాన్యుయల్ని సంజనాన్ని ఇరికించాలనుకున్నావు, వీళ్ళిద్దరి బాండు వీళ్ళిద్దరికి వస్తే వీళ్ళు ఎట్లా లొల్లి పెట్టుకుంటారు, ఎట్లా కొట్లాడతారు అని చెప్పేసి చూసి లాస్ట్కి ఒక మాట వదిలింది, అబ్జర్వ్ చేశారా, ఇమాన్యుయల్ నాకు ఫ్రెండ్, సో నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తా అంటున్నావు. మరి ఫస్ట్ నుంచి ఇమాన్యుయల్ ఫ్రెండ్ అని నీకు గుర్తుకు రాలేదా, ఫస్ట్ నుంచి ఇమాన్యుయల్ నీ ఫ్రెండ్ అని నీకు అసలు ఎందుకు గుర్తుకు రాలేదన్నది చెప్పండి. ఇక్కడ తనుజ ఫ్యాన్స్ కానీ తనుజ పిఆర్స్ కానీ ఒక మాట చెప్పండి, ఫస్ట్ నుంచి నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు ఇమ్ముని తీస్తా అని ఒకటే పాట ఒకటే భజన చేసినావు, మరి ఇక్కడ ఎందుకు నువ్వు ఇమాన్యుయల్ని ఫ్రెండ్ అని చెప్పేసి మళ్ళీ సంజన గారి మీదకి ఎందుకు మళ్ళీ నువ్వు అంటే నీకు ఒకటి ఇక్కడ ఒక పాయింట్ తట్టింది, వీళ్ళిద్దరిని ఇరికిద్దాము, వీళ్ళిద్దరికంటూ వస్తే ఇప్పుడు సంజన అప్పుడు నన్ను నామినేట్ చేసింది కదా ఇమాన్యుయల్ వదిలేసి, సో సంజన ఇక్కడ ఏం మాట్లాడుతుంది, సంజన ఇక్కడ ఏం చేస్తుంది, అలాగే ఇమాన్యుయల్ తను సపోర్ట్ చేసుకుంటాడా సంజనాకి సపోర్ట్ చేస్తాడా అంటే ఇమాన్యుయల్ మోస్ట్లీ సంజనాకి ఇక్కడ సపోర్ట్ చేయలే, నిన్న తప్ప ఎక్కడ సపోర్ట్ చేయలే. ఆ లాస్ట్ వీక్ ఆ ఫైనల్ ఆ టాస్క్లో కూడా అప్పుడు కూడా సంజనాని కావాలని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇమాన్యుయల్ టాస్క్ల రారాజు, టాస్క్ల విన్నరు, అసలు ఇమాన్యుయల్ని ఓడించే టాస్క్ బిగ్ బాస్ పెడతాడా అని డౌట్ వస్తుంది నాకు. అది కొన్ని సెకండ్స్లో కంప్లీట్ చేశాడు టాస్క్ల విన్నర్, ఆయన విన్నర్ అవ్వాల్సిన కంటెస్టెంట్ అబ్బా. ఈ నామినేషన్స్కు వీటికి భయపడిపోతున్నాడు ఆయన. నాకు నచ్చలేదు, తనుజ కావాలని ఇక్కడ రచ్చ చేసింది, సృష్టించింది. ఎందుకంటే సంజన అంటే ఆమెకు నచ్చదు కొంచెం. అందరూ ఏంటంటే సంజన మళ్ళీ ఫస్ట్ ఒక పాయింట్ వదిలింది, సంజన కానీ నాకు తీయాలని లేదు అని ఒక పాయింట్ వదిలిన దానివి అదే పాయింట్ మీద ఎందుకు స్టిక్ ఆన్ అవ్వలేదు. ఇప్పుడు సంజన ఏదన్నా పిచ్చి పని చేస్తుంది, సంజన ఇప్పుడు రీతుని ఒక మాట అన్నది, మరి అదే మాట నువ్వంటవా, మీరు మార్చరు కాబట్టి నేను మారుస్తా, మీరు పీ తింటే నేను పీ తింటా, మీరు ఏం చేస్తే నేను అది చేస్తా, ఎంతవరకు కరెక్ట్ ఇది, మీరు మార్చరు కాబట్టి నేను కూడా మారుస్తా, సంజన ఏం చేస్తే అదే చేయి, మరి నువ్వు
ఇక్కడ కొంతమందికి వ్యూ పాయింట్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కరి వ్యూ పాయింట్స్ ఒక్కొక్కటిలాగా ఉంటాయి. ఇప్పుడు అందరు ఏమంటారంటే సంజన మార్చింది కదా, సో నేను కూడా మారుస్తా. ఇక్కడ గేమ్ చేంజర్ అంటున్నారు. ఏం గేమ్ చేంజరు? అక్కడ ఇరికిస్తుంది, వాళ్ళ గేమ్ని ఎక్స్పోజ్ చేద్దామని చూసింది, ఇక్కడ స్క్రీన్ స్పేస్ తీసుకుంది, గయ 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 మాట్లాడుతుంది అంతే. అక్కడ ఏమీ లేదు. ఆమెకు సంజనాన్ని తీద్దామని ఉంది లోపల, అలాగే ఇమాన్యుయల్ కూడా తీద్దామని ఉంది. ఇంకేం చెప్తుంది, సంజనాకి ఇమ్ముని తీద్దామని ఉంది, డీమాన్ని తీద్దామని ఉంది, ఇద్దరు పైనలో ఉంది అని చెప్పేసి వీళ్ళకి చెప్తుంది. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇక్కడ అందరూ ఏంటంటే తనుజ చాలా మంచిది, అక్కడ వీళ్ళే మోసం చేశారు, వీళ్ళే ఆమె మార్చింది కాబట్టి ఈమె కూడా మార్చింది. మరి ఇప్పుడు మీరు ఈ 2 పాయింట్లు చెప్పండి. ఇమ్ము ఫ్రెండ్ అనుకున్నప్పుడు ఫస్ట్ ఎందుకు నువ్వు తీస్తా అని చెప్పినావు? అలాగే మేము ముగ్గురం బ్యాడ్ అవుతామా అని ఎందుకు అంటున్నావు? నువ్వు ఆల్రెడీ చెప్పావు నేను ఇమాన్యుయల్ తీస్తా అని, మీకు నలుగురికి చాయిస్ ఉందని కూడా చెప్పినావు. అప్పుడే నువ్వు బ్యాడ్ అయ్యేది ఉంటే అవుతావు. ఇప్పుడు ఎందుకు కొత్తగా బ్యాడ్ అవుతానంటున్నావు? ఇప్పుడే ఎందుకు కొత్తగా ఇమాన్యుయల్ ఫ్రెండ్ అని అంటున్నావు? నీకు ఇమాన్యుయల్ అంటే కాంపిటీషన్, ఇమాన్యుయల్ అంటే నీకు అదే. ఆ ఆడియన్స్ వచ్చినప్పుడు కూడా ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఏంటి అని ఆతృత. అమ్మో నన్ను కాదని ఏదో జరిగిపోతుంది, నన్ను కాదని ఏదో అయిపోతుందా అని భయం, ఆతృత అనమాట. ఏం తెలుసుకోవాలి. ఇంకొకటి ఇమాన్యుయల్ గురించి చెప్తా. కన్నింగ్ ఎక్కడున్నాడా? కన్నింగ్ లేదు, తన గేమ్ వైజ్ ఆలోచించడని చెప్తున్నాడు. ఇక్కడ కళ్యాణ్ సంజన గాని దిద్దామని ఒకటి చెప్పిండు ప్లాన్. ఇప్పుడు డీమాన్ పవన్ విషయానికి వస్తే, డీమాన్ పవన్ ఇది ఏనియను, నిన్ను తీయనియను, సో నేను ఇద్దరిని సేవ్ చేసుకోవాలంటే నేను సంజనాన్ని దిద్దామని చెప్తాడు. చెప్పంగానే ఈ మాట ఇమాన్యుయల్ పక్కకు పిలిచి సంజనాని, మీరు డీమాన్ పేరు చెప్పకండి, సుమనన్న పేరు భరణన్ గారి పేరు చెప్పు, వాళ్ళిద్దరి పేరు చెప్పు, మేమందరం అటే ఓటేస్తాం, అప్పుడు నీకు మైనస్ అవ్వదు, నాకు మైనస్ అవ్వదు, అట్లా చెయ్యు అని ఎందుకు చెప్పలేదు నువ్వు? అక్కడ నీకు తెలుసు కళ్యాణ్ సంజన గారిని దిద్దామని చెప్పేసి. ఇక డీమాన్ ఏంటంటే నా పేరు చెప్తే నేను ఆమె పేరు చెప్తాను, డీమాన్ ఫిక్స్ అయ్యాడు. డీమాన్ కూడా ఇక్కడ వేరే పేరు చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఇమాన్యుయల్ ఉండాలని వీళ్ళ ఆశ. ఇమాన్యుయల్కి ఎట్లయినా ఎక్కువ ఓట్స్ వస్తాయి అట్లా. ఇక్కడ సంజన ఆల్రెడీ డీమాన్ పేరు చెప్పింది. ఇప్పుడు డీమాను కళ్యాణ్ టై అవుతుంది అనమాట. వీళ్ళు వేరే పేరు చెప్పినప్పుడు టై అవుతుంది, సో ఒకళ్ళు ఎక్స్ట్రా ఉండాలి. మరి ఎందుకు నువ్వు సంజన గారికి చెప్పలేదు? చెప్పాలి కదా సంజనాకి. నువ్వు గనక డీమాన్ పేరు చెప్తే మేము నీకేసరి పెడతాం, నిన్నే తీస్తాం అని చెప్పచ్చు కదా. అలా చెప్పకుండా అమ్మ భరణి గారు, సుమనన్న నువ్వు ఇంకా గేమ్ వైజ్ ఆలోచించు, వేరే పేరు చెప్పు, వేరే పేరు చెప్తే మేము అట్లా చెప్తాము అంటే అట్లా చెప్తలేడు. వాళ్ళిద్దరిలో ఎవరైనా పేరు చెప్పు, నువ్వు మేము అటే డైవర్ట్ అయిపోతాము అంటే, లేదు తక్కువ ఉన్న వాళ్ళని ఎట్లా తీస్తా అంటది మేడ అంటది. అన్నప్పుడు నువ్వే డీమాన్కి ఏమని చెప్పచ్చు కదా అంటది. అట్లా కాదమ్మా, ఒకవేళ నువ్వు గనక డీమాన్ పేరు చెప్తే అందరు మళ్ళీ నీ పేరే చెప్తాము అని ఇక్కడ క్లియర్గా క్లారిటీగా చెప్పుంటే ఇక్కడ గేమ్ చేంజ్ అయ్యేదేమో, వేరేలాగా వెళ్ళేదేమో. అట్లా ఎందుకు చెప్పలేదు? ఇమాన్యుయల్ కూడా చెప్పడం తప్పే కదా. ఇక్కడ కళ్యాణ్ కూడా బాగా మైండ్ గేమ్ ఆలోచిస్తున్నాడు, ఆడుతున్నాడు అనిపించింది నాకైతే. 100% నాకు ఏంటంటే ఇక్కడ సంజనానే బలైంది కదా, ఏదైనా కానీ సంజన బలైంది కదా. ఆమెకు అర్థమయ్యే విధంగా చెప్పాలి కదా. అర్థం కానంత అమాయకురాలు ఏం కాదు, అర్థమైంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఆమె భరణన్నతో సుమనన్నతో ముచ్చట పెడుతుంది. సో ఇప్పుడు వాళ్ళ పేరు చెప్తే మళ్ళీ ఇంకా బ్యాడ్ అయిపోతానేమో, నాకు ఇంకెవ్వరు మాట్లాడేటోళ్ళు ఉండరు, ఎంతైనా వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటారు, ఒక లోన్లీనెస్ వచ్చేసింది. ఎంతైనా మేము కొంచెం ఏజ్డ్ పర్సన్స్, సో వీళ్ళని ఎలా తీస్తాం, వీళ్ళు మిడిల్లో ఉన్నారు కదా, తీస్తే టాప్లో ఉన్న వాళ్ళని తీయాలి, ఇమాన్యుయల్ని తీయలేను, తీస్తే డీమాన్ తీస్తే ఓకే అని ఆమె అట్లా ఆలోచించింది. కానీ ఇట్లా ఆలోచించుంటే కొంచెం ఇమాన్యుయల్ కొంచెం ఇంకా బ్రెయిన్ వాష్ చేసి నువ్వు గనక ఈ డెసిషన్ తీసుకుంటే ఇట్లా అవుతుంది అని చెప్తే అయిపోయేది. ఇక్కడ తనుజ అయింది, తనకు అనుకూలంగా గేమ్ మార్చుకుంది, ఒకటి ఎక్స్పోజ్ చేయాలని చూసింది, వీళ్ళిద్దరు బంధం ఏందని. ఇక్కడ ఇమాన్యుయల్ కూడా వాళ్ళ మమ్మీ బాండింగ్ విషయంలో ఎక్స్పోజ్ అవుతాడు, సంజన కూడా ఎక్స్పోజ్ అవుతాడు అని చెప్పేసి ఈమె ప్లాన్ ఈమె వేసింది అనమాట. ఇది మ్యాటర్. సో మీకు ఏమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో సంజనకి అయితే సీక్రెట్ టాస్క్ ఇస్తారు. సో 3 సార్లు నువ్వు బయటకు రావాలంటే ఆమె గ్యాస్ ట్రబుల్ అని వచ్చేసి భలే జోక్ చేసింది. సో ఇమ్ము నేను నీకేమైనా అయితే నేను ఇదే సోఫాలో పడుకుంటే నేను ఇక్కడనే చూసుకుంటాను మంచిగా చెప్తాను, ఆమెకు చేస్తారు. సో తర్వాత టాస్క్ కంప్లీట్ చేస్తుంది, రిలీజ్ చేయమంటుంది. ఇక్కడ ఈమెకి ఇంత ఈ పరేషాన్ అవుతుంటే కళ్యాణ్ అండ్ తనుజ పెద్దగా పట్టించుకోవట్లేదు, వాళ్ళ గేమ్ వాళ్ళే ఆడుకుంటున్నారు, ఓడిపోయినామని చెప్పేసి వాళ్ళలో ఇలా వాళ్ళే ఉన్నారు.
అయితే తెల్లారి సరిగ్గున 20 పాయింట్లు పెరుగుతాయి. పెరగంగానే అందరికి డౌట్ వస్తుంది ఇమాన్యుయల్కి, అరే ఇమాన్యుయల్ అమ్మ ఏదో సీక్రెట్ టాస్క్ ఆడి ఉంటుంది అందుకే 20 పాయింట్స్ వచ్చినాయి అని చెప్తుంది. తనుజ కన్ఫ్యూజన్ రూమ్కి వెళ్ళలేదు, ఏం చేయలేదు, ఏం సీక్రెట్ టాస్క్ చేయలేదని ఈమె తెలుసు. ఇక్కడ ఇమాన్యుయల్ ఎంత టాలెంటెడ్ చూడండి. ఇది ఫేర్. అయితే సంజన, నేనేం ఎఫర్ట్స్ పెట్టాను కదా, నేనేం చేశానని నాకు 20 పాయింట్స్ వస్తాయని కావాలని కౌంటర్ వేసింది. అయితే ఇక తర్వాత ఇది ఇది ఫేర్ కాదని మీకు ముందే తెలుసు అని బిగ్ బాస్ వాయిస్ వస్తుంది, సోఫాలో కూర్చుంటారు. సో మీలో నుంచి ఒక్కరిని తీసేయాలి, అంటే తర్వాత గేమ్కి మీరు ఇది కాదు అని చెప్పేసి అయితే దీనికన్నా ముందు ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో మస్తు సూపర్ ట్విస్ట్, సూపర్ బాగా ఆడాడు మళ్ళీ తోపు అనుకోండి. తర్వాత అయితే ఒకరిని తీసేయాలంటే నన్ను దూరం చేయకండి, ఆఖరికి నిన్ననే నాకు అన్యాయం జరిగింది, నన్ను వద్దు. ఇమాన్యుయల్ నేను కూడా ఎఫర్ట్స్ పెట్టానని నన్ను కూడా తీయకండి, అందరు ఎఫర్ట్స్ పెట్టారు కదా అని భరణి అంటారు. తనుజ సంజనాన్ని తీయద్దు అని ఇక్కడ సత్యపూసలా చెప్తుంది. కళ్యాణ్, సో కళ్యాణ్ నువ్వే, నేనైతే ఏం చేస్తా అంటే గేమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తీసేస్తా, టాప్లో ఎవరైతే ఉన్నారో. సో నేను లేను కాబట్టి డిజర్వ్స్ ఎవరో వాళ్ళకే చేస్తా అని చెప్తారు. సో ఇక సంజన, ధీమాన్ ఇంకా డిస్కషన్స్, ఇదంతా డిస్కషన్ మీకు ఫస్ట్ చెప్పాను కదా. సో ఫస్ట్ సంజన వాళ్ళు తనుజ వీళ్ళంతా డిస్కషన్ పెడతారు. సో ఎవరిని తీస్తారో చెప్పండి అంటే ఈమె డీమాన్ అంటది, వీళ్ళేమో ఇమాన్యుయల్ అంటారు. ఏదన్నా ఒకవేళ డిమాండ్ కాకపోతే ఇమాన్యుయల్ ఎందుకు తీయరు అంటే హౌస్ ఎవరైతే డెసిషన్ ఇస్తారో నేను వాళ్ళకి ఇస్తా అంటే ఇక్కడ తనుజ రచన చేస్తుంది, మీకు ఫస్ట్ చెప్పిన. సో ఇంకంతా డిస్కషన్. ఇక్కడ కళ్యాణ్ కూడా గేమ్ ఆడాడబ్బా, నాకు ఎందుకో కళ్యాణ్ ఇంత ఆలోచిస్తాడా అనిపించింది. కొత్తగా పవన్కి సపోర్ట్ చేస్తున్నాడు చూడండి కళ్యాణ్, నాకు అనిపించింది కొత్తగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాడు. సరే డిమాండ్ పవన్కి సపోర్ట్ చేస్తున్నాడు, డిమాండ్ పవన్ గేమ్లో ఉండాలంటున్నాడు. డిమాండ్ పవన్ ఇప్పుడు వాణ్ణి తీస్తుంది, ఇప్పుడు సంజన గారిని తీయకపోతే వాణ్ణి తీస్తుంది అని చెప్పేసి అవును వాడు కూడా ఉండాలని ఇమాన్యుయల్ అంటాడు. ఇక లాస్ట్కి వస్తే పవన్ కళ్యాణ్ కూడా అరుస్తున్నాడు సంజన గారి మీద, మీరు ఎట్లా డిమాండ్ పవన్ తీసేస్తారు, మీరు ఎట్లా మారుస్తారు. ఎందుకో కళ్యాణ్కి కూడా ఏమైనా గ్రడ్జ్ ఉందా అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్లో సెలబ్రిటీస్తో తిరుగుతావు అవి ఇవి కొన్ని మాటలు ఉన్నారు కదా, అయ్యేదని అంటే మనసులో పెట్టుకునే క్యాండిడేట్ అనుకుంటా పవన్ కళ్యాణ్, అందుకే ఆమె అంటే ఇష్టం లేదు. నిన్న కూడా భరణి గారికి సపోర్ట్ చేసిండు, అంటే నిన్ననేమో తనుజ పప్పెట్ అనుకున్నాము, మరి ఈ రోజు ఏంటి డిమాండ్ పవన్ కోసం. అంటే మన రీతు చౌదరి చెప్పింది కదా వెళ్ళేటప్పుడు డిమాండ్ పవన్ జాగ్రత్త చూసుకో అన్నది కదా. సో అందుకని ఇంకా డిమాండ్ పవన్కి సపోర్ట్ చేస్తున్నాడు. వాడు ఉండాలి అంటే ఇట్లా కూడా ఆలోచిస్తాడు పవన్ కళ్యాణ్, అంటే వీడు కూడా టాప్లోనే ఉన్నాడు, మేము ఎంతైనా కామనర్స్. సో ఇట్లా కూడా ఆలోచించుంటాడు, ఎందుకంటే వీని కూడా మంచి ఓటింగ్ ఉన్నట్టుంది. సో మేమందరం మంచిగా ఉండాలి, కలిసి ఆడాలి అన్నట్టుగా ప్రేమ ఉన్నట్టుంది. కానీ అది ఇప్పుడు బయటకు వస్తుంది. సో రీతు చౌదరి ఉన్నప్పుడు వాళ్ళిద్దరి ముచ్చట్లు పెట్టేటోళ్ళు కాబట్టి పట్టించుకోలేదు. సో ఇప్పుడు ప్రేమ అనేది బయటకు వచ్చింది. చాలా మంది నిన్న మొన్న స్టోరీస్ పెట్టుకున్నారు, డీమాన్కి అన్యాయం చేస్తున్నాడు, డీమాన్ని కేర్ చేయట్లేదు, డీమాన్ని వెన్నుపోటు ఓడుస్తున్నాడు, ఇవన్నీ పెట్టారు స్టోరీస్. మరి ఈ రోజు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. ఈరోజు సంజనాకి ప్లాన్ చేసిందే సంజనాకి పవన్ కళ్యాణ్ అని అంటారా. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ కొంచెం సంజన మీద ఏదో గ్రడ్జ్ ఉన్నట్టుగానే అనిపించింది నాకైతే. ఇక ఏం చేస్తాం, అట్లా నాకు ఎందుకో ఏది ఏమైనా కానీ సంజనకైతే అన్యాయం జరిగిందబ్బా. ఆమె ఏం ఆడినా ఆమెది కొద్దిగా మిస్టేక్ ఉంది అక్కడ, డిమాండ్ పవన్ వద్దు, కానీ అది క్లారిటీగా ఒక్కసారి నువ్వు ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే గేమ్ వేరే విధంగా ఉండేదేమో. ఎందుకంటే ఆమెకి ఏంటంటే నాకు సపోర్ట్ చేయలే కదా నిన్న, నాకు కూడా వద్దన్నాడు కదా అని అదొకటి మైండ్లో పెట్టుకుంది. అది ఎందుకో ఆమె కొంచెం ఏమో మరి నన్ను తీసేసిరా అనుకుందా, లేకపోతే నన్ను తీసేస్తే సానుభూతి వస్తుంది అనుకుందా, కంటెంట్ క్రియేట్ అవుతుంది అనుకుందా, ఒకవేళ ఇట్లా కూడా ఆలోచించిందేమో. ఆమె కూడా హుషారే కదా, తక్కువ అంచనా వేయలేం కదా అనిపించింది నాకు. సో అది మొత్తానికైతే పెద్ద రచ్చ అయింది. ఇక తనుజ సంజన నువ్వెంత అంటే నువ్వెంత. ఇక లాస్ట్కి ఆడియన్స్ వచ్చారు, ఇక గోల్ గురించి అవన్నీ అడిగారు. లాస్ట్కు ఇమాన్యుయల్కి ఇచ్చారు. సో ఇమాన్యుయల్ అయితే కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఇక సక్సెస్ అంటే ఏంటి నీ దృష్టిలో అనేది మన బిగ్ బాస్ అడిగిండు. సో మొత్తానికి ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇమాన్యుయల్కి అయితే వచ్చింది. సో మంచిగా ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. సో ఆడియన్స్ డొల్లా ఏదో పిచ్చి క్వశ్చన్స్ అడిగారు, నీకు ఎవరు స్ట్రెంత్, నువ్వెవరు ఇది అంటే సంజన గారికి మంచి ఎలివేషన్ ఇచ్చాడు. సంజన గారి వాళ్ళని కామెడీ చేస్తున్నా అన్నాడు. సో నాకు ఆవిడే స్ట్రెంత్. సో ఈ సిచ్యుయేషన్లో నాకు కామెడీ చేయాలన్నా కూడా నాకు ఆమెనే ఎక్కువ తోడ్పడింది, ఆమెనే నాకు ఎక్కువ
ఇది అన్నట్టుగా మా సంజనాకి మంచి అయితే ఎలివేషన్ అయితే ఇచ్చాడు. సో ఇంకా చూడాలి. సో డిమాన్ పవన్ కూడా సక్సెస్ అంటే బాగానే చెప్పాడు, ఒక్కొక్క మెట్టు స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళడమే అని చెప్పేసి. సో మనిషికి ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ను రీచ్ అయినా అనుకుంటున్నాను నేను. సో నేను అదే సంపాదించి ఇంతకంటే ఏం చెప్పలే అని చెప్పేసి చెప్తాడు. మంచిగా ఓట్ చేయమంటాడు, ఇంకా ఓట్ చేసుకుంటాడు, అయిపోయింది. సో మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.